ఎవరు చప్పట్లు కొట్టద్దు, చేతుల పైకెత్తి జాగ్రత్తగా ఈ మాటలు వినండి. క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు? దేవుడి క్రైస్తవుడా, సహోదరి సహోదరుడా, చుట్టాలను సంతోషపరచడానికి, లోకాన్ని సంతోషపరచడానికి, ప్రజలను సంతోషపరచడానికి నువ్వు ఏ విధమైన ప్రిపరేషన్ లో ఉన్నావో కానీ దేవుడు నచ్చడం లేదు. దేవుడు నిన్ను చూడగా నువ్వు కొద్దిగా చనిపోయినావు, కానీ నీ చేతుల పైకెత్తి నీ జీవితాన్ని వేసే సమర్పించుకో. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. బలమంతా పోయాక, బలమంతా నమ్మాలని ఉంది ప్రభు యేసుని, నమ్మాలని ఉంది ప్రభు యేసుని. వినిపించుచున్నది ఏకనాథు, ఒక ఏకనాథు, ఏకనాథు, ఒక ఏకనాథు. ఈరోజు దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చినాడు, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చినాడు. కానీ ఈరోజు అన్ని వృధా చేసి లోకము కోసమే బ్రతుకుతున్నావేమో సహోదరుడ సహోదరి, లోక మర్యాద కోసం పరిగెత్తుతున్నావేమో. కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఈ ఒక్క అవకాశం ఇవ్వము. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతములు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతములు. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతములు, పాడాలని ఉంది ప్రభు గీతములు. వినిపించుచున్నది ఏకనాథు, 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 ఒక ఏకనాథు. అందరం లేచి నిలబడదామా? ఈరోజు నీకు డబ్బు ఉన్నదేమో, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లక్షాధికారివి కావచ్చు. దేవుని పరిచర్య కోసము దేవుడు నిన్ను అడుగుతూ ఉంటే నీ డబ్బును కూడబెట్టుకుంటున్నావేమో. కానీ ఒకనొక దినమున నీ ప్రాణం పోతే నీ డబ్బుని ఏం చేసుకుంటావు సహోదరుల సహోదరి? ఈ యవనస్తునికి డబ్బు అంతా ఉండే, కానీ వృధా అయిపోయింది. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా
నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాదు